నమస్కారం అందరికీ. 6వ తారీఖు జూలై 2026 సోమవారం నాటి పంచాంగ శ్రవణం అండి. శ్రీ పరభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గిరీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5:50 సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6:50 ఈరోజు తిథి మధ్యాహ్నం 1:43 వరకు శ్రేష్ఠి తిథి ఉంటుంది. తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 3:53 వరకు ఉంటుంది. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వచ్చి సౌభాగ్య యోగము, కరణం వచ్చి వనిజాకరణము. ఇక ఈరోజు అశుభ సమయం గురించి తెలుసుకుందాము. ముందుగా దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:14 వరకు ఉంటుంది. ప్రజ్ఞము రాత్రి 1:49 నుండి తెల్లారుజామున 3:26 వరకు ఉంటుందండి. రాహుకాలం ఉదయం 7:20 నుండి ఉదయం 9:05 వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:22 వరకు ఉంటుంది. గులికాలం మధ్యాహ్నం 1:58 నుండి మధ్యాహ్నం 3:35 వరకు ఉంటుందండి. తర్వాత ఈరోజు శుభ సమయం గురించి తెలుసుకుందాము. బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజామున 4:14 నుండి తెల్లారుజామున 5:02 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 7:16 నుండి ఉదయం 8:56 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు ఉంటుందండి. ఇక ఈరోజు శుభకార్యాలకి మంచిదేనా? అవునండి, పర్వాలేదండి. ఈరోజు అయితే శ్రేష్ఠి తిథి మధ్యాహ్నం 1:43 వరకు ఉంటుంది కాబట్టి సప్తమి తిథి ఆ తర్వాత వస్తుంది కాబట్టి సప్తమి తిథి అంటే మధ్యాహ్నం 2 గంటల పైన దినం బాగుంది, పర్వాలేదు, అన్ని శుభకార్యాలకి మంచిదే. కానీ పొద్దున్నే మధ్యాహ్నం 2 గంటల దాకా దినం బాగలేదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే అండి, ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.